హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మనం అయితే ఒక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. అయితే మీకు గతంలో చెప్పినట్టుగానే నేను సోప్ ఆయిల్ గురించి అయితే చెప్పాను. ఆ సోప్ ఆయిల్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ మీకైతే ఒక లీటర్కి అయితే నేను సోప్ ఆయిల్ అయితే రెడీ చేసి చూపిస్తాను. ఓకేనా? మనం లీటర్ సోప్ ఆయిల్కి మనం ఎంత వాటర్ తీసుకోవాలి, ఎలా ఫార్మ్ చేయాలి ఏంటని చెప్తాను. చక్కగా మీకు కమర్షియల్గా సోప్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ప్రొఫెషనల్గా మీరు బయట మార్కెట్ చేసేది ఒకలా ఉంటుంది. ఓకేనా? నేను కమర్షియల్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ చాలామంది డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు. ఇది మా వే అనేది నేను మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మనం వీడియోస్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం కొన్ని చేయలేకపోయాం. అలాగే అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ మన వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఫైనల్లీ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను 1000 ml జార్ అయితే తీసుకున్నాను. మనకి ఇందులో కరెక్ట్గా 850 ml వాటర్ తీసుకోవాలి. చూడండి, మనం ఏది కూడా డైల్యూట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఓకే, చూడండి, మనకి 850 ml వాటర్ అయితే నేను తీసుకున్నాను. ఓకేనా? మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు చక్కగా మనకి మన బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటాయి, కానీ మనం కొన్ని దృష్టి పెట్టి చేసుకోవాలి. ఓకేనా? మనకి ఒక 60 ml వాటర్ యాసిడ్ స్లరీ అని తీసుకోవాలి. తెలుసు కదా మీకు యాసిడ్ స్లరీ ఇది దేనికి పనిచేస్తుందో? చూడండి, ఆల్రెడీ యాసిడ్ స్లరీ వేస్తాను. నేను నీట్గా నొరగ రాకుండా స్లోలీ మిక్స్ చేసుకోవాలి మనం. ఓకేనా? మనం ఎంత బాగా స్లోలీ మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. మీకు మ్యాక్సిమం ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చాక్లెట్ క్రీమ్ టైప్లో ఉంటుంది. ఓకేనా? దాన్ని మనం డిసాల్వ్ చేయాలి, మొత్తం వాటర్లో పూర్తిగా కరిగేటట్టు దాన్ని మనం అలా మెల్లిగా స్లోలీ మిక్స్ చేయాలి. ఓకేనా? దీన్ని డైరెక్ట్ అయితే టచ్ అవుతుంది, ఎందుకంటే యాసిడ్స్ కాబట్టి కొంచెం చెయ్యి పొరలోడడం అలాంటివి ఏమైనా జరుగుతాయి కొంతమంది పళ్ళైన వాళ్ళకి. ఓకేనా? డైలీగా ఏదైనా గ్లౌజ్ అయితే వాడని తప్పకుండా, డెఫినెట్లీ. చూడండి, ఫాస్ట్గా కరిగిపోయింది. ఓకేనా? నేనైతే పూర్తిగా మిక్స్ చేస్తున్నాను. ఇది నేను కంప్లీట్గా మిక్స్ చేసి చూపిస్తాను. ఓకేనా? కొంచెం మనకి ఎక్కువ వాటర్ అయిపోయిందంటే కొంచెం పలచగా వచ్చేది. ఓకేనా? అలా అయినా వర్కింగ్ అవుతుంది, కానీ కాకపోతే ఏంటంటే చూడడానికి క్వాలిటీ పర్పస్గా పెద్ద బాగోదు. ఓకేనా? దీన్ని మనం పూర్తిగా మిక్స్ చేయడం ఒక వంతు అయితే, దీన్ని మళ్ళా మనం pH వాల్యూ టెస్ట్ చేయడం అనేది ఒక వంతు. నేను డైరెక్ట్గా వేసి చెప్పేస్తాను, మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ దీనికి వాల్యూ ఎలా అంటే, ఇది ఒక 100%లో ఉందనుకో, దీన్ని pH వాల్యూ బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం కాస్టిక్ సోడా మాత్రం మీకు లాస్ట్ వీడియో అయితే చెప్పాను. కాస్టిక్ సోడా ఎలా కలుపుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసి ఉంచాలని చెప్పేసి. అదైతే మనం 5 hours వరకు యూజ్ అవుతుంది. దాంట్లోనే స్ట్రాంగ్నెస్ ఉంటాను. లేదు మనం ముందే కలిపి ఉంచుకోవాలి. చూడండి, నేను వాటర్లో దీన్ని డీసాల్వ్ చేసి అలా ఉంచుకున్నాను. మీరు కూడా అలా ఉంచుకుంటే ఫ్రీగా మనం ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? నాకు కష్టమేమి ఉండదు. చూడండి, ఇంకా నాకు కొద్దిగా యాసిడ్స్ లేదు ఇందులో అయితే ఉండిపోయింది. దాన్ని అయితే కంప్లీట్లీ నేను మిక్స్ చేస్తాను. మీకు pH బ్యాలెన్స్ ఎలా చేస్తారు అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా గమనించి దాన్ని చేసుకోవాల్సిందిగా. ఎందుకంటే నేను పెద్ద బ్యాచ్ కనుకో ఫాస్ట్గా వేసి ఇంత కాస్టిక్ సోడా పడుతుంది అని చెప్పేసి నేను అంతా వేసుకొని మెజర్మెంట్ ఫాస్ట్గా చేసేకెళ్ళు.
నేను కూడా మీ బిగినర్ లాగే చేస్తాను. మీరు కూడా అలాగే నేర్చుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు నేర్చేసుకున్నారని పక్క వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన మైండ్ సెట్ మీద అనేది మన నాలెడ్జ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత క్రియేటివిటీగా ఇంకా దేన్ని బేస్ చేసి ఇంకా ఏమైనా క్రియేటివిటీగా చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. ఎందుకంటే మీ క్రియేటివిటీ మీ దగ్గర ఉంటే బాగుంటుంది. కాబట్టి క్రియేటివిటీగా ఏ ప్రోడక్ట్ తయారు చేసినా పర్వాలేదు, బట్ ఇబ్బందికి గురి అయితే కావద్దు. చూడండి, నేనైతే మాత్రం క్లియర్గా దీన్ని డీసాల్వ్ చేస్తాను. చూడండి, మీకు కనిపిస్తుందా? చూడండి, వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఓకేనా? ఇందాక జార్లా ఉండి కదా, ఆ జార్లో కూడా ఉంది ఇందులో. ఓకే ఓకే నేనైతే దీన్ని రెడీ చేశాను. ఇప్పుడు pH బ్యాలెన్స్కి వెళ్దాం. అంటే కాస్టిక్ సోడా మిక్స్ చేద్దాం. దీంట్లో నేను 10 ml అయితే తీసుకుంటున్నాను. 10 to 15 mlలో ఇది సెట్ అయిపోద్ది. ఓకేనా? నేను ఫస్ట్ అయితే 10 ml తీసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ యాసిడ్ స్లరీ యాడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కువ అయితే. జస్ట్ 10 ml చూడండి, చూసుకోండి మీరు కావాలితే. 10 ml యాడ్ చేస్తున్నాను. చూడండి, దేంట్లో ఒక రిడక్షన్ అయితే జరిగింది. చూడండి, నేను ఎప్పుడైతే కాస్టిక్ వేసానో దేంట్లో మొత్తం ఒక కట్ అయిపోయినట్టు వచ్చింది. చూసారా? మనం కాస్టిక్ ఎప్పుడు కూడా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. ఓకేనా? సోప్ అనేది కట్ అయిపోద్ది. ఎప్పుడు కూడా ఏదైనా ఒక లిక్విడ్ ఇంకొక లిక్విడ్తో రిడక్షన్ జరగాలంటే మాత్రం బాగా కొంచెం స్ట్రీమ్ చేయాలి. లేదనుకుంటే మనం వేసిన వెంటనే మిక్స్ అయిపోయిందంటే మిక్స్ అయిపోద్ది, తర్వాత ప్రోడక్ట్ పనిచేయదు. మనం మిక్స్ చేస్తూ ఉన్నది అది సెటిలింగ్ అనేది కొంత టైం పడుతుంది. మనకి 8 to 10 hours అనేది సెటిలింగ్ టైం అనేది ఉంటుంది ప్రతిదానికి కూడా. మనం డైరెక్ట్ చేసి వాటికి కొన్నిటికి 3 to 4 hours అయిపోవచ్చు. ఓకేనా? మీకు మ్యాక్సిమం తయారు చేసేటప్పుడు మాత్రం ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం పర్సంటేజ్ అనేది ఎలా వస్తుందో తెలిసిపోద్ది. ఓకేనా? త్రీ to 4 minutes కంపల్సరీ అయితే మీరు మిక్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ pH బ్యాలెన్స్ పేపర్ అయితే ఉంది. ఇదిగో ఎల్లో కలర్లో చూసారా? దీన్ని తీసుకెళ్ళి ఇందులో ముంచుతున్నాను. ఇంకా ఇది యాసిడ్ స్లరీ ఎక్కువగానే ఉంది. ఇంకో మనం ఒక్క 5 ml యాడ్ చేద్దాం. ఓకేనా? ఒక స్మాల్ డోక్ ఉంటుంది. చూడండి, ఒక్క 5 ml యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం గ్యాప్ తీసుకొని ఓకే, మన దగ్గర ఉన్న pH పేపర్ అందులో అయితే అయిపోయింది. క్లీన్గా తుడుచుకున్న పేపర్ అయితే తీసుకోవచ్చు. కొంచెం ఏదన్నా లిక్విడ్ వేసిన తర్వాత కొద్దిగా టైం తీసుకోండి. ఒక 3 minutes అనే గ్యాప్ ఉంటే, ఎందుకంటే అందులో సెటిలింగ్ అనేది అవుతుంది ఈజీగా. ఓకేనా? మనం ఏదైతే అనుకుంటున్నామో అది వస్తుంది. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కిందనే. నెక్స్ట్ ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇస్తారా సార్, మేము ట్రైనింగ్ తీసుకుంటాం అనేసి అంటున్నారు. నేను చెప్పినట్టుగానే మీరు చేస్తే 100% మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి లేదు. కాకపోతే మీకు ఇంకా అడ్వాన్స్డ్గా ఏమైనా తయారవుదాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రైనింగ్ అయితే ఇస్తాను. అది ఎప్పుడు ఏంటనేది ఎలాగా ఆన్లైన్ ట్రైనింగ్ అయితేనే చెప్పగలను. ఎందుకంటే నాకున్న టైమింగ్స్ని బట్టి
ఓకేనా. గ్లౌజ్కి కాస్టిక్ సోడా అంటుకోవడం వల్ల, యాసిడ్ స్లరీ అంటుకోవడం వల్ల మనకి ఇది పెద్ద వర్క్ అవ్వట్లేదు. చూడండి, నేను చేసి చూపిస్తున్నాను. ఇంకా కొంచెం లైట్గా రెడ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఉన్నది కూడా వేసుకున్నాం. ఉన్న ఒక 2 ml ఉంది కదా, అది కూడా వేసేద్దాం. సోప్ అనేది ఎలా బ్రేక్ అవుతుంది చూడండి కాస్టిక్ వేయడం వల్ల. ఆల్మోస్ట్ కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో టీఎస్పీ అనేది వేసుకోవచ్చు, లేదంటే సోడియం సల్ఫేట్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఎలా వాడతారు ఏంటన్నది అది మీ ఉద్దేశం. నేనైతే టీఎస్పీ వేస్తాను. నెక్స్ట్ అయితే తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే థిక్నెస్ అనేది ఎక్కువ సాల్ట్ వేస్తే సోప్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఓకేనా. ప్రతిదీ కూడా గమనించి ప్రతిదీ పర్టికులర్గా అయితే చేసుకోండి. ఇంకా కొంచెం లైట్గా ఉంది అంటే మనం ఒక 7-5 వరకు వెళ్ళొచ్చు. ఓకేనా. అంటే 15 ml వేసాం, 15 ml చాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 ml తీసుకొని వేసాం. ఇలా ప్రాక్టికల్గా చెప్పకపోతే నేను ఒక మెజర్మెంట్ వేసుకొని చెప్పేస్తుంటే మీకు అర్థం కావట్లేదు. మీరు కూడా అలాగే చేయాలా ఎలా చేయాలనే కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. ఓకేనా. నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగా మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా కొంచెం లైట్గా టెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 20 ml దగ్గరికి వెళ్ళింది. మనం వాటర్ ఎక్కువ వేసి కాస్టిక్ సోడాలో మిక్స్ చేస్తే మాత్రం కొంచెం వాటర్ బ్యాలెన్సింగ్ అనేది తప్పుతుంది. మనం లీటర్ వాటర్కి 500 ml కాస్టిక్ సోడా వేస్తాం. కానీ అలా కాకుండా లీటర్ పోవాల వాటర్ ఎక్స్ట్రా వేస్తాం అంటే మాత్రం మిస్ బ్యాలెన్స్ అనేది అవుతుంది. అప్పుడు మనం కొంచెం అలాగే ఆగి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి కాస్టిక్ ఎక్కువైపోయింది. చూడండి, దీన్ని మళ్ళీ మీరు డిక్రీజ్ చేసుకోవాలి. యాసిడ్ స్లరీ అనేది వేసి చూడండి. నేను యాసిడ్ స్లరీ అనేది వేస్తున్నాను. చూడండి, తగ్గించాల్సి ఉంటుంది. ఆ పవర్ అనేది తగ్గించాలి. తోలోకి వెళ్ళిపోయింది. ఓకేనా. కంప్లీట్గా బ్లూ కానీ వెళ్ళిపోతే తోలోకి వెళ్ళిపోయినట్టు. ఎప్పుడైతే టోలోకి వెళ్ళిపోద్దో అప్పుడు థిక్నెస్ ఉండదు, పలచగా తయారైపోద్ది. అప్పుడు మనం వాటర్ ఎక్కువ అయిపోయిందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటాం. వాటర్ ఏమి ఎక్కువ అవ్వదు. అలాగే వీటిలో వచ్చే నష్టాలు, వీటిలో వచ్చే లూప్ లైన్స్ ఉంటాయి. అవన్నీ నేను తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొంచెం టీఎస్పీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 20 grams అయితే యాడ్ చేసుకుంటాను. ఒకటైతే గమనించండి, యాసిడ్ స్లరీ ఉన్నప్పుడు మాత్రం టీఎస్పీ ఇలా డైరెక్ట్గా వేయద్దు. ఇది తక్కువ బ్యాచ్ కాబట్టి కరుగుతుందని నమ్మకంతో నేను వేస్తాను. ఎక్కువ బ్యాచ్ చేసినప్పుడు మాత్రం వాటర్ తీసుకొని వాటర్లో డీసాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మీరైతే చూడండి. ఇదైతే థిక్నెస్ వచ్చిందో లేదు చూడండి, మీరే చూడండి. సర్ఫ్ కూడా చూపిస్తాను మీకు. ఇదంతా కలిపేసిన తర్వాత వచ్చిందా, మన క్వాలిటీ కూడా అలాగే వస్తుంది. ఇది ఇంకా
సెట్లింగ్లో వదిలేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, జై హింద్. ఇది సెట్లింగ్ అయిపోయింది లేదో కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇగో కంప్లీట్లీ మన సోపాలు అయితే రెడీ అయిపోయింది. ఇగో చూడండి థిక్నెస్. దీన్ని మనం ఏ విధంగానే వాడుకోవచ్చు సోప్ ఆయిల్ని. ఓకేనా, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది. చూడండి, నేను కావాలంటే తొరుపు చూపించమంటే తొరుపు చూస్తాను మీకు. చూసారు కదా, ఇందులో మనం ఎలా యాడ్ చేసాం అనేది 80 ml వాటర్ యాడ్ చేసాం, 60 ml యాసిడ్ స్లరీ యాడ్ చేసాం. తర్వాత ప్రాబ్లం అయితే కొంచెం ఒక 5 ml యాసిడ్ స్లరీ యాడ్ చేసాం. లేదనుకుంటే మనకి కాస్టిక్ సోడా అనేది 20 ml వాటర్ లిక్విడ్ రూపంలో తీసుకున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి టీఎస్పీ అనేది ఒక 20 grams యాడ్ చేసుకున్నాం. జస్ట్ మనం ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ కల్లుప్పు ఉంటుంది కదా, మనం లేదంటే టేబుల్ సాల్ట్ అన్న ఒక్క 2 వేసుకుని ఒక టిష్యూ పేపర్స్ పక్కన పెట్టామంటే తెల్లారితే మనం సోపాలు రెడీ అయిపోయి ఉంటాం. చూడండి థిక్నెస్గా మారిపోద్ది. చూడండి, ఈ స్టిక్ తిరగడానికి కొంచెం కష్టం ఉంది ఇప్పుడు. ఓకేనా, అది సార్ మీరు ఎప్పుడు తయారు చేయడమే చెప్తున్నారు, వీటి యొక్క అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా సార్ మిస్టేక్స్ కదా, ఆ మిస్టేక్స్ గురించి ఏమైనా వీడియోస్ చేయడం చాలామంది చెప్తున్నారు. మీకు ఏ మిస్టేక్ అన్నది మీరు ఏదైనా తయారు చేసినప్పుడు అది సరిగ్గా రాలేదనుకుంటే మాత్రం అది నాకు వీడియో తీసి కంపల్సరీ అయితే వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 2 అందులో ఉన్నాయి. లేదనుకుంటే మాత్రం నేను ఇంకేం చేయలేను. ఎందుకంటే చాలామంది ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. మన దగ్గర అయితే 9 ఫార్ములాస్ అయితే నేను ట్రైనింగ్ అయితే ఇస్తాను. డెఫినెట్లీ అయితే మనని ఫాలో కొట్టి మనకి ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ అవుతే నేను మీకు ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఓకే,